హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి రోజుల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు భాగాల్లో అయితే భారీగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి. దాదాపుగా 4 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అయితే ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. రానున్నటువంటి 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా ఉంటాయి. ప్రస్తుతానికి అయితే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం భారీ వర్షపాతం మార్చి 14, 15, 16 తేదీల్లో నమోదవుతుందని రైతులందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు, గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం ఉంటుంది. థండర్ స్టార్మ్స్ అత్యధికంగా ఉంటాయి. హిల్ స్టార్మ్ కూడా ఉండే అవకాశం ఉంది. మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ భాగాలు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షాలు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ భాగాల్లో కూడా భారీ వర్షపాతం ఉంటుంది. థ్యాంక్ యూ.